గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే చేపలు పట్టడానికి అయితే వెళ్తానండి నేను. దానికోసం ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా బెల్లాన్ని అయితే వాటర్లో కలిపేసి మిక్స్ చేసి అయితే ఈ పిండితోనైతే కలుపుతాను. ఇదైతే గోధుమ పిండి అండి, ఓన్లీ గోధుమ పిండి మాత్రమే. దీన్ని అయితే తడి పొడిగా అయితే మాత్రం కలిపిస్తాను నేనైతే. ఈ పిండిని అలా కలిపితే ఈ పిండిని అయితే మాత్రం గట్టిగా ఉండేటట్టు అయితే కలుపుకోవాలి. మెత్తగా ఏమైనా కలిపామంటే నీటిలోకి ఎలాగైనా కరిగిపోద్దండి, అది చేప తిన్నంత వరకు కూడా ఉండదు. నేను ఇప్పుడు ఎలాగైతే కలుపుతానో అలాగైతే మీరు కలుపుకోండి. నాది కలపడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే నేను ఏట్లోకి అయితే వచ్చేసాను. మరి ఇంకా డైరెక్ట్గా అటాకేనండి. ఇప్పుడు చేపలకి నాకు యుద్ధమే, లాగుకొని వచ్చేయడమే బయటకు అన్నింటిలోనే. ఈరోజు అయితే మాత్రం పెద్ద పెద్ద చేపలు పడదామని వచ్చాను. ఇప్పుడైతే మాత్రం మామూలు కాదు, మొత్తం 5 ధర్మాకోల్ సీట్లు అయితే పట్టుకొచ్చాను. వాటికైతే గెట్ట కట్టేసి ఉంటుంది. వాటిల్లో అయితే మాత్రం నేను ఎసడం అయితే మొదలెట్టాను. మా వాడు కెమెరా తీయడం ఆలస్యమైంది, అందుకే ఆల్రెడీ ఒకటైతే ఇసిరేయడం అయితే జరిగింది. రెండోది కూడా ఇప్పిస్తానండి. మా వాడు చూపిస్తాను అంతే, ముళ్ళులో ఎలా గొచ్చాలో చెప్తాను. ఆ ముళ్ళులు అయితే పెద్దగా షార్ప్ లేవండి. ఇదైతే పెట్టి వేస్టే, ఎందుకంటే దీన్ని అయితే విప్పడం అయితే జరిగింది కాబట్టి దీనికి పిండి అయితే పెడతాను. నాకు తెలిసి దీనికి ఒక చేప కూడా పడదు, పడే అర్హత కూడా లేదండి ఆ ముళ్ళులకైతే. చేపలు పడే అర్హత ఉన్న ముళ్ళులు అయితే ఇవ్వండి, చిన్న ముళ్ళులు ఇవి. ఖచ్చితంగా వేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో చేప అయితే పడుద్ది. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు అయితే మంచి చేప అయితే పడిందండి, 2 కేజీల చేప, అది నాకే పడింది. ఇప్పుడు కూడా అలాంటి చేప కూడా పడాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాను. అందుకని ఇగో ఈ గట్ట అయితే తిప్పుతాను, దీనికే పడిందండి ఆ చేప. అందుకే దీన్ని బాగా నమ్ముతాను అనమాట, అర్హత ఉన్న ముళ్ళులు అనేసి అందుకే అన్నాను. ఇది చూడడానికి అయితే మాత్రం చిన్న ముళ్ళులేనండి, తగులితే మాత్రం ఎంత పెద్ద చేపైనా గిలగిలా కొట్టుకొని రావాల్సిందే ఒడ్డుకి, అంత పట్టు ఉంటుంది ఇందులోనే. ఆ గట్ట కూడా చాలా గట్టిగా ఉంటుందండి. ధర్మాకోల్ సీట్కి ఎందుకు కడతానంటే ఒకవేళ చేప లాక్కెళ్ళిపోయినా ఆ ధర్మాకోల్ సీట్ అయితే తేలుతూ ఉంటుందండి, అది మనకు అడ్వాంటేజ్ అనమాట. వెళ్ళి ఈదుకొని తెచ్చేసుకోవచ్చు చేపని, అందుకని అలా పెట్టాము. ఈ తాడుని అయితే కర్రగా అయితే కట్టేస్తానండి, ఎందుకంటే ఒక చేప అయితే పడినప్పుడు అయితే ఈజీగా అయితే కర్రను లాక్కొని వెళ్ళిపోద్ది. పెద్ద చేప అయితే, చిన్నదైతే ఈ కర్రను ఊపుతుంటుంది, మనకి అంచనా అయిపోద్ది ఏ చేప పడిందా అని. క్లైమేట్ అయితే మాత్రం మారిపోయిందండి, మన దశ అయితే అస్సలు బాగోలేదు. ఇదిగో ఇప్పుడే చేపలకు వచ్చాము, ఇదిగో ఏట ఆడుతాను అనగానే నేను చేపలు పడడం అయితే ఈ క్లైమేట్కి అస్సలు ఇష్టం లేనట్టు ఉందండి. నేను ఇలాగ వచ్చానో లేదో వెంటనే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడైతే చిన్న చేప ఏదో లాగినట్టు ఉంది, అందుకే చూసారు కదా కర్ర అయితే ఎలాగుతుందో, ఆ తాడు కూడా చిన్న షేక్ అవుతుంది అనమాట. మనకైతే అంచనా అయిపోయింది అదైతే పెద్ద చేప కాదని. చూసారా అలలు అయితే ఎలాగొచ్చేస్తున్నాయో. నేనైతే ఇంకెందుకైతే తీస్తానండి, పెద్ద గాలిలో అయితే వేసేస్తాను అనమాట. చెట్లు గట్ట చూడసారి అలగుతాను. ఇక్కడైతే దారుణంగా ఉందండి క్లైమేట్, బాగా డార్క్ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే మాత్రం వేసిన 3 తాళ్ళు అయితే బయటికి లాగేస్తాను, ఎందుకైనా బెటర్, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతే మంచిది. ఈ చేపలకైతే భూమి మీద నోకలు ఉన్నాయండి, ఈ క్లైమేట్ వల్ల అయితే మాత్రం ప్రాణాలతో బతికిపోయినాయి. లేకపోతే ఒక్కొక్క దానికి తీసుకొచ్చి కోసి కారం వేసి కూర ఉండేది. కానీ ఏడ్ చేస్తాం, నేను క్లైమేట్కి భయపడి ఇంటికి అయితే వెళ్ళిపోతానండి. ఇంతలోనే ఏదో తీసేద్దాం అనుకునేటప్పటికి ఇదొకటి పడింది. ఏడ్ చేస్తాం, ఒక పక్కన అయితే ఇవే రా రా అన్నాయి, ఈ క్లైమేట్ పోరా పోరా అన్నాయి. ఎవరిని చూసి భయం పడాలి, ఎవరిని చూసి ఆగాలి అర్థం కావట్లేదు. అందుకని నేను క్లైమేట్ని చూసి అయితే భయపడి ఇంటికి వెళ్ళిపోతానండి. ఇదైతే దాంతో ఇంకో చేప కూడా పడింది, అదైతే వీడియోలో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, చిన్న చేపలు ఎక్కువ పడినప్పుడు. కాకపోతే ఏం చేస్తాం, క్లైమేట్ అయితే వదిలేయమని చెప్తుంది. నేను క్లైమేట్ని అయితే చాలా బాగా గౌరవిస్తాను, అందుకే వదిలేసానండి మొత్తాన్ని. అందుకే మొత్తం నేను ప్యాకింగ్ చేసేస్తాను అనమాట నా సామాన్లన్నీ. ఇవైతే మాత్రం గెట్లు వేసినప్పుడు అయితే బాగుంటుంది, కానీ తీసినప్పుడేనండి చిరాకుగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ తగులుకుంటే ముళ్ళు. అయినా సరే ఏడ్ చేస్తాం, ఈ రోజుకి ఇలా గడిచిపోయింది. వర్షం అయితే పక్క నుంచి పడిపోతుందండి, అందుకని వర్షాన్ని అడుగుతాను, నువ్వు ఎందుకు ఇలా చేస్తాను అని. ఈసారి అయినా నాకు చెప్పిసిరా అని చెప్తాను, అందుకే ఇంకెందుకైనా టైం అయిపోయింది, ఇంటికి పారిపోతాను. నెక్స్ట్ టైం అయితే మాత్రం మంచి వీడియో అయితే చేస్తాను, చేపలు పట్టి ఇలా కాకుండా. ఈ రోజుకైతే ఇలా గడిచిపోయింది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే లైక్ చేసి ఫాలో చేయండి. బాయ్ అయితే.